నేనైతే 10 డేస్ యూజ్ చేసిన తర్వాత అయితే ఈ కెమెరా పర్ఫార్మెన్స్‌కి అయితే ఫ్యాన్ అయిపోయాను నేను. ప్రస్తుతం మనకున్న పరిస్థితుల వలన ప్రతి ఒక్క ఇంటికి ఒక సీసీ కెమెరా అయితే అవసరం అవుతుంది. బట్ ఆన్‌లైన్‌లో కొన్ని లక్షల బ్రాండ్‌లు అయితే అవైలబుల్‌గా ఉన్నాయి సీసీ కెమెరా కేటగిరీస్‌లోని. అందులో ఏ కెమెరా మంచిది, ఏ కెమెరా చెడ్డది అని మనం డిసైడ్ అవుతాకి చాలా టైం పడుతుంది. బట్ నేను మీకోసం ఒక 2 కెమెరాస్‌ని అయితే తెప్పించడం జరిగింది. ఆల్రెడీ లాస్ట్ వీడియోలోని టాపో C500 అనే కెమెరాని నేను అన్బాక్సింగ్ చేసి దాని రివ్యూ కూడా ఇచ్చాను. అదే వీడియోలో అదే టాపో బ్రాండ్‌కి సంబంధించిన 200 అనే మోడల్‌కి సంబంధించిన కెమెరా కూడా తెప్పించాను అన్నాను. అది యాక్చువల్‌గా వచ్చేసి ఇండోర్ కెమెరా. ఇదిగోండి ఇప్పుడు నా చేతిలో ఉంది ఆ కెమెరా వచ్చేసి. ఈ వీడియోలో మనం ఈ కెమెరాని అన్బాక్సింగ్ చేసుకుందాం. అలాగే ఈ కెమెరాని నేను 10 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ 10 డేస్‌లోని ఈ కెమెరా ద్వారా నేను ఏం అడ్వాంటేజ్‌లు తీసుకున్నాను, ఎన్ని డిసడ్వాంటేజ్‌లు ఈ కెమెరాలో ఉన్నాయన్న వివరాలైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుకైతే ఈ బాక్స్‌ని ఓపెన్ చేసి ఈ బాక్స్‌లో మనకి ఏమేమి వస్తున్నాయో చూద్దాం. మనం ఈ కెమెరా బాక్స్‌ని చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా అయితే కనపడుతుంది. ఇక్కడ ఈ బాక్స్ మీద మనకి మోషన్ డిటెక్షన్ అండ్ ట్రాకింగ్ అనే ఒక వర్డ్ అయితే హైలైట్ చేస్తున్నారు. అంటే ఇందులో మోషన్ డిటెక్షన్ ట్రాకింగ్ అయితే బాగా పనిచేస్తుంది అని అయితే చెప్తున్నారు. అలాగే ఈ బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ కెమెరాలో ఉన్న ఫ్యూచర్స్ అన్ని అయితే మెన్షన్ చేశారు. ఏమేమి ఫ్యూచర్స్ ఉంటాయి ఏంటి అనేది. అయితే ఇవన్నీ మనం పక్కన పెట్టి అసలు ముందు బాక్స్ ఓపెన్ చేసి చూద్దాము. లోపల ఏమేమి ఐటమ్స్ మనకి ఇచ్చారు అనేది. బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అయితే లోపల మనకి కెమెరా డ్యామేజ్ అవ్వకుండా అయితే ఫుల్ సెక్యూర్ గా అయితే ప్యాక్ చేశారు. అలాగే మొదటగా మనకి యూజర్ మాన్యువల్ అయితే ఉంది బాక్స్ లోని. దీన్ని చూసి మనం కెమెరాని ఎలా ఫిక్స్ చేయాలి ఏమిటి అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్క్రూస్ మనం వాల్ కి ఫిక్స్ చేసేటప్పుడు కరెక్ట్ పొజిషన్ లో ఫిక్స్ చేయడానికి ఒక స్టిక్కర్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే కొన్ని పేపర్స్ కూడా అయితే ఈ బాక్స్ లో మనకి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఈ కెమెరాకి సంబంధించిన పవర్ అడాప్టర్ అయితే ఉంది బాక్స్ లోని. ఇది 3 పిన్ కి సంబంధించిన అడాప్టర్ అన్నమాట. సేమ్ ఇలాంటి అడాప్టర్ మనకి C500 కెమెరాకి కూడా మనకి బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కెమెరా కూడా అయితే సేమ్ అదే అడాప్టర్ అయితే ఇచ్చారు. దీని వైర్ లెంత్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కెమెరా సీలింగ్ కి ఫిక్స్ చేయడానికి ఇక్కడ మనకి ఒక మౌంట్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతో పాటుగానే మనకి స్క్రూస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక ఫైనల్ గా బాక్స్ లో వచ్చేసి కెమెరా అన్నమాట. కెమెరా అయితే చాలా నీట్ గా అయితే ప్యాక్ చేసి పెట్టారు. ఫైనల్ గా మనం కెమెరా చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే కనపడుతుంది. ఇక్కడ మనకి లెన్స్ అయితే ఉంది. ఈ లెన్స్ ని పైకి అన్నట్లయితే కింద మనకి SD కార్డు పెట్టుకుంటే స్లాట్ ఉంటుంది. అలాగే దాంతో పాటుగానే దాని పక్కనే రీసెట్ బటన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే మనకి స్పీకర్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ కెమెరాకి పవర్ కనెక్ట్ చేసే పవర్ పోర్ట్ కూడా బ్యాక్ సైడ్ అయితే మనకు ఉంది. కెమెరా అయితే చూడడానికి చాలా అఫీషియల్ గా ఉంది. మీరు వీడియోలో చూస్తున్నప్పుడు కూడా మీకు తెలుస్తుంది కెమెరా అయితే లుక్స్ పరంగా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అని. అయితే ఇప్పుడు ఈ కెమెరాని యాప్ కి కనెక్ట్ చేసి దీని క్వాలిటీ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూద్దాము. మీరు టాపో కంపెనీకి సంబంధించిన యాప్ ఇన్స్టాల్ చేసుకుని అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత అయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనపడుతుంది. అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా సెటప్ చేసుకోవాలి, యాప్ లో ఏమేమి ఫ్యూచర్స్ ఉంటాయి అన్న విషయాలన్నీ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో యాప్ లో ఉండే ప్రతి ఒక్క ఫ్యూచర్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ అవే ఫ్యూచర్స్ అయితే ఈ కెమెరా కూడా ఉంటాయి కాబట్టి ఒకసారి ఆ వీడియో చూడండి. అప్పుడు మీకు యాప్ కి సంబంధించిన ఫ్యూచర్స్ అన్ని మీకు ఒకసారి ఐడియా వచ్చేస్తాయి. అయితే మీరు ఇప్పుడు ఈ యాప్ లో కొత్త కెమెరాని యాడ్ చేయాలి అనుకుంటే ఈ టాప్ రైట్ లో మీకు ప్లస్ ఐకాన్ అయితే కనపడుతుంది. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత యాడ్ డివైస్ అని వస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అప్పుడు మీకు టాపో కంపెనీకి సంబంధించిన అన్ని ప్రోడక్ట్లకి సంబంధించిన కేటగిరీస్ అయితే ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటుంది. మన కేటగిరీ వచ్చేసి ఇండోర్ కెమెరాస్ కాబట్టి ఇక్కడ ఇండోర్ కెమెరా అనే దానిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. అప్పుడు కెమెరాకి సంబంధించిన మోడల్ నెంబర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది. మనది టాపో C200 కాబట్టి ఇక్కడైతే టాపో C200 ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఇదే సమయంలో మీరు కెమెరాకి పవర్ అయితే కనెక్ట్ చేయవలసి ఉంటుంది. అప్పుడు కెమెరా ఆటోమేటిక్ గా రొటేట్ అయ్యి కెమెరా పైన రెడ్ గ్రీన్ లైట్స్ అయితే వెలుగుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఇక్కడ మీరు నెక్స్ట్ అని క్లిక్ చేసినట్లయితే మనకి కెమెరాకి సంబంధించిన వైఫై అయితే మన మొబైల్ ఫోన్ కి కనెక్ట్ చేయమంటుంది. ఇక్కడ కనెక్ట్ అని కొట్టేగానే కెమెరా అయితే మన మొబైల్ ఫోన్ కి కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత అయితే మనం కెమెరాకి వైఫైని కనెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ మీ వైఫైని సెలెక్ట్ చేసుకుని మీ వైఫై పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇంకొకసారి వెరిఫై చేసుకోమంటుంది. మీరు ఇక్కడ కరెక్ట్ గా చూసుకుని నెక్స్ట్ అనే బటన్ పైన క్లిక్ చేస్తేనే మీ కెమెరా అయితే వైఫై తో కనెక్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అయితే కొద్దిగా టైం పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కెమెరాకి అయితే నేమ్ అయితే పెట్టుకోమంటుంది. మీరు ఏ నేమ్ ని ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ ఆ నేమ్ ని ఎంటర్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఆ కెమెరాకి అయితే ఐకాన్ ని పెట్టుకోమంటుంది. ఒక ఐకాన్ ని పెట్టుకుని మీరు నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత క్లౌడ్ స్టోరేజ్ అయితే తీసుకోమంటుంది. దీన్ని స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఈ కెమెరాకి సంబంధించిన అప్డేట్స్ ఏ టైంలో అవ్వాలని అడుగుతుంది. మీరైతే ఇక్కడ టైం ని అయితే సెలెక్ట్ చేసుకుని గాట్ ఇట్ అనే బటన్ పైన క్లిక్ చేసేస్తే మొత్తం ప్రాసెస్ అంతా అయితే
కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడైతే మనకి కెమెరా అయితే చూపిస్తూ ఉంటుంది యాప్లోని. దీనిపైన క్లిక్ చేస్తేని కెమెరాకి సంబంధించిన కంట్రోల్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఈ కెమెరాకి సంబంధించిన కంట్రోల్స్ అన్ని చాలా ఉంటాయి అన్నమాట. అందుకే లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది యాప్ గురించి అయితేని. గైస్ అన్బాక్సింగ్ అలాగే ఈ కెమెరాని ఎలా సెటప్ చేసుకోవాలో మీరు చూసారు. ఇప్పుడు నేను ఈ కెమెరా మీరు బై చేయొచ్చా లేదా అన్న వివరాల గురించి అయితే మాట్లాడతాను. ముందుగా చూసుకున్నట్టయితే మనకి కెమెరా అయితే ఈ విధంగా ఉంటుంది గైస్. యాక్చువల్గా ఈ కెమెరా డిజైన్ అనేది కరెక్ట్గా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడాలి అంటేని కెమెరా ఫ్యూచర్స్ అయితే చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఈ కెమెరాలో నాకు బాగా నచ్చింది ఏదన్నా ఉంది అంటే దీని మోషన్ ట్రాకింగ్ ఫ్యూచరు. నిజంగా దీన్ని మోషన్ ట్రాకింగ్లో పెట్టి ఒక ప్లేస్లో దీన్ని పెట్టేసినట్లయితే దీని ముందుంచి ఎవరన్నా పర్సన్ వెళ్తుంటే ఎగ్జాక్ట్గా భలే క్యాప్చర్ చేస్తుంది. అలాగే లాస్ట్ వీడియోలో నేను మీకు ఒక విషయం చెప్పాను, గుర్తుందో లేదో, C500 కెమెరా అన్బాక్సింగ్ చేసుకున్నాను చూడండి. అందులో నీ వ్యూ పాయింటింగ్ మనం పెట్టుకున్నప్పుడు అది చేంజ్ అయిపోతూ ఉంది అని నేను చెప్పాను. అలాగే మనకి ఎగ్జాక్ట్గా తిరిగి కెమెరా మోషన్ క్యాప్చర్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా తిరిగి మళ్ళీ నార్మల్ పొజిషన్కి రావటం లేదు అని కూడా చెప్పాను అందులో ఫాల్ట్. కానీ ఈ కెమెరా అయితే దానికన్నా తోపులా పనిచేస్తుంది. అసలు ఇంత ఇంచు కూడా కదులుతులేదు మనం పెట్టిన ప్లేస్ నుంచి. పర్ఫెక్ట్గా ఒక మనిషి దీని ముందు నుంచి వెళ్తుంటే క్యాప్చర్ చేస్తుంది, తిరిగి మళ్ళీ దాని ప్లేస్కి అది వచ్చేస్తుంది. ఆ ఫ్యూచర్ అయితే చాలా బాగా నచ్చింది. అలాగే ఇమేజ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నైట్ టైం కూడా విజువల్స్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. మరి ఇంకా ఇందులో ఉన్న మైనస్లు ఏంటి అంటే ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. క్లౌడ్ స్టోరేజ్ గైస్. క్లౌడ్ స్టోరేజ్ వచ్చేసి ప్రైజులు టూ హెవీగా ఉన్నాయి. అలాగే ఇందులో మెమరీ కార్డ్ వేసుకుని మనం రికార్డ్ చేసుకోవచ్చు. బట్ మెమరీ కార్డ్లో ఉన్న ఫుటేజ్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మనం ఖచ్చితంగా సేమ్ వైఫైతో అయితే కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అది ఒక యూజ్లెస్ ఫ్యూచర్ నన్ను అడుగుతాను. ఎందుకంటే ఎక్కడో బయట ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ వీడియో అది డౌన్లోడ్ చేయాలి అన్నప్పుడు మీకు ఇంటికి వచ్చి డౌన్లోడ్ చేసుకుని వెళ్తాం అనేది ఎంత వరస్ట్ అది కరెక్ట్ కాదు. అలాగే దీని డిజైన్ అన్నాను చూసారా, దీని డిజైన్ ఒకటి కరెక్ట్గా లేదు గైస్. ఇదిగోండి మీరు చూసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద కెమెరాకి పైన ఏదైతే రౌండ్గా ఉందో ఇది మనకి రొటేట్ అవుతుంది. కానీ ఇక్కడ మొత్తం బేస్ మొత్తం రొటేట్ అవుతుంది. ఇదిగోండి కిందది తిరిగేస్తుంది మాట. ఇదిగోండి ఇలా తిరిగేస్తుంది, మొత్తం బేస్ మొత్తం రొటేట్ అవుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే దీనికి ఒక మౌంట్ ఇచ్చారు. ఆ మౌంట్ పెడతా కూడా ఇబ్బంది అయింది లిటరల్లీ. నేను చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చూడండి మౌంట్ తీసుకొస్తాను నేను. ఇదిగోండి మనకి దీనికి ఇచ్చిన మౌంట్ అయితే ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక లాకింగ్ టైప్లోని, అంటే తిప్పాలన్నమాట, అప్పుడు లాక్ అవుతుంది ఇది. అలాగే ఈ ఏదైతే కన్నాలు ఉన్నాయో ఇందులో మనం బోల్ట్స్ పెట్టి మనం వాల్కి అయితే ఫిక్స్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఫిక్స్ చేసిన తర్వాత ఈ కెమెరా ఏదైతే ఉందో ఇది దీంట్లో ఇలా పెట్టి ఇలా లాక్ చేయవలసి ఉంటుంది. ఇదిగోండి మనం ఇది ఎందుకు నాకు ఈ డిజైన్ రాంగ్ అన్నానంటే ఇదిగోండి ఇప్పుడు ఇది మీకు వాల్కి పెట్టేశారు, మౌంట్ చేస్తారు, ఈ కెమెరా దీనికి పెట్టారు. తిప్పాలి అంటే బేస్ తిరిగిపోతుంది చూసారా. ఇదిగోండి పైన తిప్పాలంటే కింద ఉన్న మొత్తం మోటార్ తిరిగిపోతుంది. సరే ఇక్కడ నుంచి తిప్పుదాము అంటే పైన పట్టుకుని తిప్పుదాము అంటే ఈ పైన ఇచ్చిన స్పేసే చాలా తక్కువగా ఉంది. అలాగే ఈక్వల్గా కూడా లేదు. ఇక్కడ డిజైన్ ఉంది, తిప్పుతాకి పట్టు కూడా లేదన్నమాట, జారిపోతుంది ఇది లిటరల్లీ. నిజంగా ఇది వాల్కి ఫిక్స్ చేయాలంటే ఒక పెద్ద గగనం అయిపోయింది. నేను చాలా కష్టపడ్డాను. దానికి ఆల్టర్నేటివ్ కానీ కెమెరా బాక్సెస్ అని మనకు దొరుకుతాయి అన్నమాట. మామూలుగా బయట ఐపీ కెమెరాస్ కానీ ఉండి ఇలాంటివి ఫిక్స్ చేసేటప్పుడు దానికి ఒక బాక్స్ ఉంటుంది వైట్ కలర్లో. నేను అది యూజ్ చేశాను యాక్చువల్గా ఈజీగా ఉంటాకి. బట్ ఇది ఏదైతే ఇచ్చాడో ఈ సిస్టమ్ ఇది కరెక్ట్ కాదు. వన్స్ ఇంకో విషయం ఏంటంటే ఇది దీనికి ఇదిగోండి ఇలా పెట్టి లాక్ అయిపోయింది అనుకోండి, ఇదిగోండి ఇది తిరగదు. ఇది ఏంటంటే ఈ మోటార్ తిరిగేస్తుంది. వన్స్ ఇప్పుడు నేను దీన్ని పెడతలేదు. యాక్చువల్గా ఎందుకు పెడతలేదు అంటే ఇది దీనికి పెట్టి లాక్ చేసాం అనుకోండి ఇంకా రావట్లేదు. అది చాలా కష్టంగా ఉంటుందన్నమాట. నిజంగా ఇది ఇలా లాక్ అయ్యింది అంటే ఇంకా తీయలేకపోతున్నాం దీన్ని. నేను ఏం చేశానంటే ఆ బాక్స్ ఎందుకు తీసుకున్నాను అంటే ఒకవేళ దానికి పెట్టేసాం అనుకోండి బాక్స్ బలంగా తీసేసుకుని దీన్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అందుకు నేను బాక్స్ ఆప్షనల్ ఒకటి చూసుకున్నా దాన్ని. బట్ ఈ కెమెరా ఏదైతే ఉందో ఇది దీనికి పెట్టారనుకోండి ఒకసారి తీయడం అనేది చాలా అంటే చాలా కష్టం. డైరెక్ట్గా మీరు వాల్కి ఇస్తారనుకోండి ఇంకా అసలు ఇంపాసిబుల్ ఇది తీస్తాం. అయితే అంత రాంగ్గా అయితే ఇచ్చారు దీని సిస్టమ్. ఒకవేళ మీ టెక్నీషియన్ ఎవరన్నా ఈ కెమెరా మీరు తీసుకున్నప్పుడు మీ టెక్నీషియన్ ఉంటే డైరెక్ట్గా దీన్ని వాల్కి వేసేయనివ్వకుండా ఆ బాక్స్ అయితే తీసుకోండి. ఆ కెమెరాకి సంబంధించింది దాన్ని యాక్చువల్గా జంపింగ్ బాక్స్ ఏదో అంటారు, పేరు నాకు సరిగ్గా ఐడియా లేదు. కానీ మీరు కెమెరా ఫిక్స్ చేసే వాళ్ళని అడిగితే వాళ్ళు అయితే దాని పేరు చెప్పేస్తారు. దానికి ఇది ఫిక్స్ చేసుకుని అప్పుడు దీన్ని ఫిక్స్ చేయండి. అప్పుడు మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. లేకపోతే డైరెక్ట్గా ఇది మీరు సీలింగ్కి వేసేసి కెమెరా ఫిక్స్ చేశారనుకోండి, మీకు ఈ కెమెరా కావాలనుకుంటే డైరెక్ట్ సీలింగ్ పగల కొట్టాలి ఆ చుట్టుపక్కల ఉన్న కాంక్రీట్ అంటే. లేకపోతే కెమెరా మొత్తం ఊడొచ్చేస్తుంది దెబ్బ. అంత గట్టిగా అయితే లాక్ అయిపోతుంది ఇది. ఈ యొక్క మైనస్ ఇదొకటి చూసుకోవాల్సి ఉంటుంది. డిజైన్ పరంగా అయితే కొద్దిగా వీళ్ళు ఆలోచించి ఉండుంటే ఈ ప్రాబ్లం రాకపోను. నెక్స్ట్ ఇంకా మీకు తెలిసిందే క్లౌడ్ స్టోరేజ్. అలాగే మెమరీ కార్డులో ఉన్న డేటా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇంటికి వచ్చి సేమ్ వైఫైతో కనెక్ట్ అవ్వాలి. ఈ ప్రాబ్లమ్స్ తప్ప ఇంకా ఈ కెమెరాలో ఏ ప్రాబ్లమ్స్ లేవు గైస్. ఇది 1500 దాకా పడుతుంది ప్రైస్ ఇప్పుడు ఆన్లైన్లోని.
వర్త్ ఆ ప్రైస్కి అయితే ఇది వర్త్. బట్ నేను చెప్పిన ఈ మిస్టేక్లన్నీ తీసేస్తే దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఈ కెమెరా తీసుకోవాలా వద్దా అనేది. నేనైతే 10 days యూజ్ చేసిన తర్వాత అయితే ఈ కెమెరా పర్ఫార్మెన్స్కి అయితే ఫ్యాన్ అయిపోయాను నేను. బట్ నేను చెప్పిన ఈ కొన్ని విషయాలు పక్కకు తీసేస్తే దాన్ని బట్టి ఆలోచించుకోండి ఈ కెమెరా మీరు తీసుకోవాలా వద్దా అనేది. అది గైస్ టాపో C200 కెమెరాకి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ సపోర్టింగ్ని మన ఛానల్పై చూపిస్తూ ఉండండి. ఇంకో మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.